కొన్ని కొన్ని సార్లు నేను ఎందుకో తప్పు చేస్తానంటే లంచ్ టైమ్ అయిపోయింది కరెక్ట్‌గా 1:30, 2 అయిపోతుంది. లంచ్ చేయాలి. నాకు ఆఫ్టర్ ఒక టైమ్ తింటే నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. అది అర్థం చేసుకోలేదు కస్టమర్ అయినా. పంచర్ అని చెప్పి వచ్చారు. తీరా లంచ్ అయిన తర్వాత వచ్చాను 3:30కి అట్లాగా కొద్దిగా రెస్ట్ తీసుకొని. ఇది ఎంఆర్ఎఫ్ టైర్ అనమాట. బటన్ చూస్తే చాలా ఉంది కానీ సీన్ లేదనమాట అందులో అయిపోయింది. టైర్ కూడా లోపల చూడండి కటింగ్ అంటే బయట సైడ్ ఎటువంటి కటింగ్ లేదు గానీ లోపల సైడ్ కటింగ్ వచ్చింది. ఎందుకు? దీనికి రీజన్ మీరు చెప్పండి. ఎందుకంటే మీలో చాలామంది బైక్స్ వాడతారు. ఎంఆర్ఎఫ్ టైర్ కూడా వాడుతూ ఉంటారు కదా! అంటే బయటికి కటింగ్ లేకుండా లోపలికైతే పెద్ద కటింగ్ వచ్చిందన్నమాట. సో, దాన్ని నోటీస్ చేసుకొని కస్టమర్ అయితే టైర్ మార్చేయమన్నారు. ఎందుకంటే ఆయన ఒక లోడ్ వెహికల్ అన్నమాట. అంటే ఎక్సెల్ సూపర్ వెహికల్‌ది ఇది. సో, దీనికి ఈ టైర్ తీసేసి మనం సీఏ టైర్ అయితే వేస్తున్నాం. కస్టమర్‌కి అయితే చెప్పాము. ప్రైస్ చెప్పాము. టైర్ ట్యూబ్ మార్చుకుంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. పాత ట్యూబ్ అయితే వేసుకోకూడదు అంటే, ఓకే. వెల్ అండ్ గుడ్ అట్లా అన్నారు. సో, ఈ టైర్ కూడా 2 దిక్కుల కూడా కటింగ్ అయిపోయింది. సో, వదిలేయండి దీని గురించి ఇంకా కథం. సో, ఈ టైర్ తీసేసి కస్టమర్‌కైతే మళ్ళా సీఏ టైర్ చూపించి, ఆ టైర్ అయితే దానికి ఇన్‌స్టాల్ చేసి నీట్‌గా ఫిట్ చేసేసాము. మీరు కామెంట్ చేయండి. ఎంఆర్ఎఫ్ టైర్ బావుంటుందా? సీఏట్ బావుంటుందా? మీలో ఎంతమందైతే ఎక్స్‌పీరియన్స్ చేశారు? ఎంఆర్ఎఫ్ వల్ల ఇబ్బంది కలిగిందా? సీఏట్ వల్ల కలిగిందా?